నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. ఇక్కడ దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత ఏర్పడింది. కొరతతో పాటు ధరలలో పెరిగిన పరిస్థితి. ఇప్పటికీ ఎక్కడ కూడా గ్యాస్ సిలిండర్ దొరకకపోవడంతో ఇక్కడ దీనికి సంబంధించి హైదరాబాద్ వ్యాప్తంగా కావచ్చు, దేశవ్యాప్తంగా హోటల్స్ లో కూడా కట్టెల పొయ్యితో వండుతున్నటువంటి దృశ్యాలు చూస్తా ఉన్నాం. ఇప్పటికే చాలా వెనుకటి కాలంలో ఇట్లాంటి కట్టెల పొయ్యి వాడేది, కానీ ఇప్పుడు గ్యాస్ కొరత ఏదైతే యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో దీనికి సంబంధించి గ్యాస్ కొరత ఏర్పడింది. ఇప్పటికే మనకు ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి గ్యాస్ ఆగిపోవడంతో చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు దేశవ్యాప్తంగా హోటల్ యజమానులు కావచ్చు, లేకపోతే ఇండ్లలో కూడా గ్యాస్ రాక ఎక్కడికక్కడ క్యూలు నిలబడి ఆ గ్యాస్ కోసం ఇంకా గ్యాస్ కావాలి, మాకు అసలు సరిపోదు అని చెప్పేసి చాలా మంది రోడ్ల పట్టి క్యూలు నిలబడుతున్న పరిస్థితి. ఇక్కడ ప్రస్తుతం అయితే మన లక్డీ కపుల్ ఆ షాక్ హౌస్ హోటల్ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే దాదాపు ఇక్కడ మొత్తం ఎప్పుడు కూడా అంటే ఒకప్పుడు చూసాం కట్టెల పొయ్యిలు వాడడం, కానీ ఇప్పుడు ఇటువంటి దృశ్యాలు చూస్తామని అనుకోలేదు. ఇంకా దాదాపు ఇక్కడ చూసుకుంటే ప్రతి వంట కూడా వాళ్ళు ఆ కట్టెల పొయ్యితోనే వండుతున్న దృశ్యాలు చూసుకోవచ్చు. ఇక్కడ వర్క్ చేసిన వాళ్ళు కూడా దాదాపు ఎప్పుడు కూడా దీనికి సంబంధించి ఇప్పుడు కూడా ఇటువంటి ఆ కట్టెల పైన చూసిన వాతావరణం ఉండదు. దాదాపు ఏ హోటల్ అయినా ఒక చిన్న ఇల్లు అయినా ఖచ్చితంగా అందులో ఒక్కరున్నా కానీ ఖచ్చితంగా గ్యాస్ అనేది ముఖ్యంగా వాడుకునే వాళ్ళు. కానీ ఇక్కడ ఎప్పుడు కూడా అటువంటి ఇబ్బందులు జరగలేదు. కానీ ఫస్ట్ టైం చూస్తా ఉన్నాం ఇక్కడ కట్టెల పొయ్యితో వండే దృశ్యాలు అయితే మనం చూసుకోవచ్చు. సంబంధించి మాట్లాడదాం. ఇక్కడ షాకు సంబంధించిన ఉన్నారు కావచ్చు, ఇక్కడ వర్క్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. చాలా మంది ఎప్పుడు కూడా అసలు కట్టెలపొయ్యి వాడలేదు. దీనివల్ల చూసుకోవచ్చు ఇక్కడ ఆ కట్టెలపొయ్యి వాడడం వల్ల కూడా ఎంత పొగ వ్యాపిస్తుందో, దీనికి సంబంధించి పొల్యూషన్ కూడా ఏర్పడే పరిస్థితులు ఉంటాయని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు అందరూ కూడా మాట్లాడుతున్నారు. ఒకసారి దీనికి సంబంధించి మాట్లాడదాం. ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు కావచ్చు, అలాగే ఉన్నారు కూడా మనతో పాటు మాట్లాడి అసలు వీళ్ళు ఏమనుకుంటారు ఏంది అని చెప్పేసి ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంటే ఏంది పరిస్థితి, సిలిండర్ కొరత ఏర్పడంతో ఇప్పటికి కూడా అసలు ఎప్పుడు కూడా వండి ఉండరు కట్టెలపొయ్యి కూడా చాలా రోజులకు. ఎట్లా అనిపిస్తా ఉంది, అసలు ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు? ఇప్పుడు ఏం చేస్తాం, దానికి ఇప్పుడు జనాలకైతే ఫుడ్ కావాలి టైం తోటి. ఇక దానివల్ల కట్టెల పొయ్యిలు పెట్టాం, కట్టెల పొయ్యి మీద వండుతున్నాం. ఇక అన్నీ సర్వీస్ చేయాలి. అంటే ఒకవేళ గ్యాస్ ఉండుంటే గ్యాస్ కొరత లేకుండా ఎన్ని సిలిండర్లు వాడేవారన్న రోజుకి కావచ్చు, ఎన్ని అయిపోయాయి? రోజు 20 సిలిండర్ పడతాయి. ఏమంటారు అన్న, సిలిండర్ కావాలని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏమని చెప్తున్నారు? వాళ్ళు ఏం చెప్తారంటే మా దగ్గర లేదంటారు, సార్ లేదంటారు. మా డీలర్లు ఎవరు తెలియదు, తెస్తలేరు, లేదు. ఇట్లా మరి మీకు అనుకూలంగా కట్టెలు అన్ని దొరుకుతున్నాయా? మరి కట్టెలు దొరుకుతాయి, కట్టెలు దొరుకుతాయి, మస్తు దొరుకుతాయి. అంటే ఇబ్బంది కావట్లేదు గ్యాస్ సిలిండర్లకు? దీనికి కొంచెం డిఫరెంట్ ఉంటుంది. డిఫరెంట్ ఎట్లా అనిపిస్తుంది మరి కొత్తగా చాలా రోజులు పాత కాలాలు ఇప్పుడు గ్యాస్ వస్తున్నాయి అనమాట. అంటే ఈ కొరత ఏర్పడుతుందని చెప్పి ముందే మీకు ఏమైనా ఆలోచన ఉంటాయి, తెప్పించుకునేటువంటి ఆలోచనలు ఏమంటున్నాను? మాకు అటువంటి ఆలోచనలు రాలేదు ఇంతవరకు, అనుకోలేదు. దానివల్ల ఇట్లా ఇబ్బంది. అంటే ఎప్పుడైనా అయింది అన్న ముందు కరోనా టైంలో కావచ్చు? ఎప్పుడు కాలేమా, కరోనా టైంలో కూడా దొరికింది గ్యాస్, కరోనా టైంలో దొరికింది. ఇట్లా మరి ఇప్పుడు ఇప్పటికే గ్యాస్ సిలిండర్లే రోజుకి 20 వస్తాయని చెప్తున్నారు. మరి కట్టెలు అంత పూరికి ఎక్కువ కావాల్సి ఉంటది. మరి కట్టెలు పెట్టాం కదా, బాగానే పెట్టాం కూడా. పూర మొత్తం లారీ నుంచి. ఎన్ని రోజుల నుంచి ఇట్లా కట్టెల పొయ్యి మీద నడుపుతున్నారు? ఇప్పుడు 3 రోజులు. 3 రోజుల నుంచి. ఎన్ని రోజులు కట్టెలు ఇక నడుస్తుంది. ఎప్పటిదాకా గ్యాస్ స్టార్ట్ అయితే అప్పటిదాకా నడవడం మనం చేసుకోవట్లేదు. ఏమేమి ఫుడ్ చేస్తారన్నా కట్టెల పొయ్యి? కానీ హలీం, చైనీస్ అన్ని. దాదాపు ఇక్కడ చూస్తే 10 పొయ్యిలకు కూడా పెట్టినట్టు. 10 పొయ్యిలు అంటే దాదాపు చాలా కట్టెలు కూడా వచ్చేటువంటి ఉంటాయండి. ఇప్పుడు ఈ హలీం బట్టలు కూడా చాలా పెద్ద పెద్ద బట్టలు ఉన్నాయి. దానివల్ల ఎప్పటికీ కంటిన్యూ వాడతాం కదా కట్టెలు. ఇక దానిలో ఇప్పుడు రంజాన్ సీజన్ కాబట్టి ఎక్కువ హలీం కూడా రంజాన్ దానివల్ల అంటే ఏం ఏమైనా చెప్పాలనుకుంటున్నాను ప్రభుత్వానికి కావచ్చు, ఎవరికైనా ఏమైనా చెప్పాలనుకుంటున్నాను మీ హోటల్ సంబంధించి? ఇక హోటల్ సంబంధించిన వాళ్ళ జవాబు వాళ్ళు ఇస్తారు, మనం ఏం చెప్పలేం. అంటే ఏమైనా హామీ ఇచ్చిరా దానికి ఎన్ని రోజులు మాత్రమే ఉంటుంది, లేకపోతే త్వరలో ఏమన్నా? ఏం లేదు, అంటే ఎప్పటిదాకా ఉండే అవకాశం? ఇది ఎప్పటిదాకా ఉండొచ్చు, ఇప్పుడు మళ్ళీ ఎప్పటిదాకా ఉంటుంది. ఒకవేళ గ్యాస్ వస్తే మళ్ళీ గ్యాస్ తెచ్చేటువంటి ఏర్పాట్లు ఉంటాయి, మళ్ళీ దీంట్లో కంటిన్యూ అవుతారు. గ్యాస్ కంపల్సరీ. ఎందుకంటే మున్సిపాలిటీ వాళ్ళు అందరూ నీట్నెస్ ఉండాలి, మంచిగా ఉండాలి అంటే గ్యాస్ యూజ్ చేయబడతాం. మనకు ఇట్లా ఇటువంటి పరిస్థితులు చేయాలంటే వాళ్ళు చూసినాకో వాళ్ళంటే ఏం గందగింత గదించాలా ఇట్లా వండుతున్నారు. కానీ వాళ్ళు ఇక్కడ వీటి వాటిలో కూడా దుమ్ము పడుతుందని చెప్పి మళ్ళీ అవుతుంది. దానివల్ల ఏదైనా ప్రపోజల్ చేసుకోవాలి. ఒకటి దుమ్ము, ఒకటి మళ్ళీ పొగ వల్ల కూడా కాలుష్యం అయిపోతుంది. ఇప్పటికే బండ్ల ద్వారా కాలుష్యం అయింది, పొగ ద్వారా ఇబ్బంది అయితే మళ్ళీ ఆరోగ్యం మారుతుంది. ఏం చెప్పాలనుకుంటారు ప్రభుత్వానికి? మా తరపున ఏం చెప్పట్లేదు, మేము ఇచ్చే సర్వీస్ మంచిగా ఇస్తున్నాం అన్నాడు. ప్రజలకు ఫుడ్ టైం తోటి ఆ టైం వల్ల ఫుడ్ ఇచ్చేస్తున్నాం అంతే. ఏంది పరిస్థితి? ఎప్పుడు నుండి రాని ఇట్లా కట్టెల పొయ్యి మీద గ్యాస్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు కట్టెల మీద ఉంటున్నాం. కట్టెల మీద కూడా టేస్ట్ చాలా బాగుంది, కస్టమర్స్ చెప్పారు వాళ్ళు, అందుకని కట్టెల మీద స్టార్ట్ చేస్తున్నాం. ఇబ్బంది వస్తుంది అసలు గ్యాస్ అని చెప్పి ముందే మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఎక్స్పెక్ట్ చేసి ఉంటే ఏమన్నా ముందు ఏమైనా తెచ్చుకునే ఏర్పాటు? ఇంకా ముందు కట్టెలు అరేంజ్ చేసుకొని చేస్తున్నాం. అంటే ఒకవేళ ఇప్పటికే ఆ జిహెచ్ఎంసీ వాళ్ళు కావచ్చు చాలా కూడా ఇబ్బందులు పెడతా ఉంటారు. అంటే ఇక్కడ చెత్త ఉండద్దు, నీట్ గా ఉండాలి, వంట చేసుకునే ఇక్కడ పరిసరాలు కూడా నీట్ గా ఉండాలని చెప్పి మాట్లాడతారు. ఇక్కడ
ఆ కట్టెలపై ఉండడం వల్ల బొగ్గు కావచ్చు, బూడిది కావచ్చు, అన్ని కూడా కొంచెం వీటిపైన కూడా పడే అవకాశాలు ఉంటాయి. మరి ఇట్లా ఏమన్నా ఇబ్బంది పడకుండా మేము డక్కన్ క్లోజ్ చేస్తాం. డక్కన్ క్లోజ్ చేస్తాము. ఆ ఐటమ్ వేసినప్పుడు ఐటమ్ ఇస్తాం కదా, ఐటమ్ వేసినట్టు ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసినాక ఐటమ్ వేస్తాం. మళ్ళీ ఐటమ్ వేసినాక మళ్ళీ కబ్గీర్ కొడతాం. కబ్గీర్ కొడితే మళ్ళీ డక్కన్ ఇస్తాం. దాని మీద ఎలాంటి చెత్త గానీ డస్ట్ గానీ పడకుండా మేము కవర్ చేస్తాం, చూస్తాం. అంటే ఎన్ని సిలిండర్లు వస్తున్నాయి? ఒకవేళ నిజంగా సిలిండర్స్ ఉంటే ఎన్ని సిలిండర్ వస్తే రోజు? అంటే మాక్సిమం ఒక 20 దాకా 20 అంటే ఒక రోజుకి 20 సిలిండర్లు వచ్చిపోతాయి. చూడాలి సార్. దాదాపు ఒక 10 పొయ్యిలు పెట్టినట్టున్నారు. 10 పొయ్యిలలో రకరకాల 21 బట్టి ఉన్నాడు. అంటే ఏమేమి చేస్తారన్న ఫుడ్లు? అంటే ఏమేమి కర్రీస్ కానీ ఏమేమి వండుతూ మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, హలీం. అంటే ఇప్పుడు మళ్ళీ రంజాన్ సీజన్ కాబట్టి ఎక్కువ హలీం ఉంటది. హలీం ఫుల్ క్రేజ్ అన్నమాట. ఎట్లా అనిపిస్తుంది అన్న కట్టెలపై ఎక్స్పీరియన్స్? అంటే కట్టెల్లో పెట్టాల్సి ఉంటుంది, చాలా వేడి. కెమెరా అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రభుత్వం కావచ్చు? కొంచెం గ్యాస్ కొంచెం ధరలు తగ్గిస్తే కొంచెం బాగుంటది అందరికి. మన మధ్యతరగతి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా కొంచెం అనుకూలంగా బాగుంటదని నా యొక్క ఎక్స్పీరియన్స్ అన్నమాట. అంటే ఇక్కడ వంట వండుతున్నప్పుడు కూడా గ్యాస్ అంటే ఎటువంటి పొగ రాకుండా ఉంటది. ఇక్కడ పొగ మధ్యలో కూడా మీరేం అసలు వంట చేయలేని పరిస్థితి ఉంటుంది, చాలా ఇబ్బందులు. మార్నింగ్ 10 నుంచి నైట్ 2-3 వరకు డీజిలే ఉండాలి అంతే. ఇదే ఉండలేకపోతున్నాం ఈ వేడిలో. అంటే గ్యాస్ ఉంటే అంత వేడి ఉండేది కాకుండా ఇప్పటి నుంచి నైట్ దాకా గ్యాస్ ఉంటే కొంచెం వంట కూడా కొంచెం ఫాస్ట్ గా అయిపోతాయి. ఇప్పుడు లేక కస్టమర్ అంది లాస్ట్ ఎండింగ్ కదా, ఇదే మంత్ కదా, కష్టం 80% ఫుడ్ తినబెట్టాలి. అట్లా కంపల్సరీ మేము చేస్తాం. ఇక అది ఎంత ఎట్లా గానీ ఊపే గానీ చేస్తాం. అన్న ఏంది ఎప్పుడైనా చూసావు ఇట్లా కట్టెలపై వండడం? ఎన్ని రోజుల తర్వాత? ఇది 30 ఏళ్ళు అవుతుంది సార్. 30 ఏళ్ళ నుంచి అయితే కట్టెల మీద చేస్తున్నాం. ఇది హలీం అయితే, ఇది బిర్యానీ మొత్తం గ్యాస్ మీద అవుతుంది. ఇక అప్పటి నుంచి చాలా బాధ, మొన్న నుంచి చాలా బాధ అవుతుందా సార్. ఏం చేయాలి, ఎక్కడ చేయాలి, ఏం ఇక్కడ అనుకోకుండా వచ్చింది మా పరిస్థితి. అట్లా అని చాలా బాధపడుతున్నాము. ఈ హలీం అయితే కట్టెల మీద చేస్తున్నాం, కట్టెల మీద నడుస్తుంది. దీన్ని గ్యాస్ మీద కాదు సార్. ఇది 4-3 గంటల నుంచి కట్టెల మీద ఉడకబెడితే ఈ టైం దాకా కట్టెల మీద, మళ్ళా దమ్ము చేసినాక మళ్ళీ ఆడికెళ్ళి కూడా మళ్ళా కట్టెల మీద అవుతుంది. ఆడికెళ్ళి గోడ కూతున్నాక మళ్ళీ కట్టెలు. అనుకున్నారా అన్న నిజంగా ఇవి వంటలు కూడా అన్ని మొత్తం కట్టెల మీద వేయాల్సి వస్తే గ్యాస్ కొరత ఏర్పడతాను ఎప్పుడు అనుకున్నారా? మనం ఎప్పుడు అనుకోలేము. ఇట్లా కళ కనలేము సార్, కళ కూడా కనలేము. ఇట్లా అవుతుంది అన్న మంచిగా నడుస్తున్నా ప్రభుత్వం అని చెప్పి ఇట్లా అనుకున్నాం, కానీ ఇట్లా దెబ్బ వస్తుందని చెప్పి అంటే అనుకోలేము. ఎన్ని గ్యాస్ సిలిండర్లు ఇది 20 దాకా ఉండొచ్చా సార్? 20 దాకా అవును. ఎట్లా మరి వేడి పొగ అయితే అసలు వంట చేసేటువంటి పరిస్థితిలో కనిపిస్తుంది. మాకే ఒక 5 నిమిషాలు ఉండలేకపోతున్నాం ఇక్కడ. మీ పరిస్థితి ఏంది మరి? ఏం చేస్తాం సార్, మాకు అలవాటు పడ్డది. మాకు అలవాటు పడ్డది. మేము ఇక తప్పనిసరి ఉండడం వల్ల చేయవలసిందే, కస్టమర్ కు ఇవ్వాల్సిందే, సేట్ మాట నిలబెట్టిందే. అది మాట ఇక చేస్తున్నాం సార్. ఎందుకంటే చేస్తున్నాం, చేసి మాత్రం ఇక వచ్చినప్పుడు ఏదైనా చేయాలి కదా సార్. అట్లానే గ్యాస్ ఉంటే ఇంత వేడి ఉండేది కాకుండా కదా. గ్యాస్ ఉన్నా వేడి ఎత్తుండే, కానీ మేము ఇంతే పొగ లేకుండే, ఏం లేకుండే. గ్యాస్ పెడితేనే మండుతుంది, దాని మీద అలా ఉంటుండే. ఏం కావాల్సిన గ్యాస్ మనకు కావాల్సింది సార్. గ్యాస్ లేని ఎట్లా ఉంటాం సార్? అప్పుడైతే ఎండగడికి కట్టెల పొయ్యి మీద చేస్తుండ్రు. ఇప్పుడు కట్టెల పొయ్యిలు కూడా లేవు. మరి ఎట్లా ఏం చేస్తారు సార్? గ్యాస్ తప్పనిసరి. ఇప్పుడు మాది మండల చేవాళ్ళ, మాది ఓన పక్క ఊరు చేవాళ్ళ దేవరంపల్లి. ఆడికెళ్ళి ఒక నెల చేయడానికి మేము వస్తాం పని, హలీం తయారు చేయడానికి. ఇప్పుడు ఊర్లలో కూడా ఊర్లో ఇంట్లో కూడా అయిపోతే చాలా ఇంట్లో బాధనే కదా సార్. చిన్న చిన్న పిల్లలు అందుకోసానికి బాధపడుతుంటారు. అది కూడా తెలుస్తా తెలుగా అని చెప్పి ఇదైతుంది. అట్లా చేస్తాం. ఈ చెమటకు, ఈ కండ్ల దీనికి దానికి దీనికి, కానీ అంత క్షమంగా కొరత వస్తుంది, ఇబ్బంది అయితే గ్యాస్ నుంచి. అంటే మీకు ముందే తెలిసి ఉంటే మన గ్యాస్ తెచ్చుకునే వాళ్ళం. ఏమన్నా మనము ముందు ప్రయత్నం చేసుకుంటుంటే ముందు మనకు తెలుసు కాబట్టి, అంటే ఏమన్నా ముందు అప్పటికప్పుడు ప్రయత్నం చేసుకుంటుంటే, కానీ తెలియదా మనకు తెలియదు. అప్పటికప్పుడు పని చేస్తా ఉన్నాం, ఇది అవుతుంది అట్లా ఇది సార్. ఓకే, ఇక్కడ ఉన్న వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా వంట చేసినటువంటి వాళ్ళకు చెప్తున్న అంశం ఏంటంటే నిజంగా అటువంటి కొరత వస్తుంది అని చెప్పి మేము ముందే ఊహిస్తే ఖచ్చితంగా ఎక్కువ సిలిండర్లు తెచ్చుకునే వాళ్ళం, లేకపోతే ఏదైనా అయ్యేది. కానీ ఎప్పుడు కూడా కట్టెలపై మీద అనే దాఖలు ఓన్లీ ఒక హలీం మాత్రమే కట్టెలపై మీద చేస్తాం. కానీ బిర్యానీలు కావచ్చు, అవి ఎప్పుడు కూడా
కట్టెల పొయ్యి మీద వాళ్ళు దాదాపు రోజుకు ఒక 20 సిలిండర్ వరకు ఓడిస్తే అన్ని రకాల వంటలు వండుతాం. ఆ సిలిండర్ వల్ల ఎక్కువ కూడా వేడి లేకుండా ఉండేది. ప్రశాంతంగా ఎక్కడ వంట చేసినాం అక్కడే కూర్చుని చేసేవాళ్ళం. కానీ ఇక్కడ పొగ వ్యాపించి మేము అక్కడ ఏం పని చేయలేకపోతున్నాం. కట్టెలు కూడా ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆ కట్టెల ద్వారా కూడా ఈ పొగ కాలుష్యం ఏర్పడే అవకాశం ఉంది. అలాగే బూడిది లాంటివి కూడా అక్కడ ఉన్నటువంటి దుమ్ము కూడా ధూళి కూడా వచ్చి ఆ బిర్యానీల పైన అన్నం పైన కూడా పడి ఇక్కడ ఇబ్బందులు మాకు కస్టమర్లతో కూడా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కావచ్చు దీనిపైన ఖచ్చితంగా దృష్టి సారించాలి. ఖచ్చితంగా సిలిండర్లు లేవు. ఎందుకంటే రోజుకు 20 సిలిండర్లు అయ్యేది మాకు రోజుకు ఒక టన్ను కట్టెలు ఒడుస్తున్నాయి. ఒడిచినా కూడా ఆ పొగ వల్ల కూడా మేము అక్కడ వంటలు చేయలేని పరిస్థితి, కళ్ళు మండుతూ ఉన్నాయి. మాకు లంగ్స్ లోకి వెళ్ళి కూడా మాకు కూడా ప్రాణనష్టం అయ్యేటువంటి సంబంధించి ఇబ్బందులు కూడా వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపై చొరవ తీసుకోవాలి. ఇటువంటి ఇష్యూస్ మళ్ళీ జరగకుండా దీనికి సంబంధించి ఏదో ఒకటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి హోటల్ యజమానులు కావచ్చు ఇక్కడ వర్కర్లు అందరూ కూడా చెప్తున్న పరిస్థితి. ఇది షాక్ హౌస్ లో పరిస్థితి.